హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత కొంతకాలంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలన్న ఆకాంక్ష చాలా మందిలో పెరిగింది. నేను 2 సంవత్సరాల క్రితం ఫ్యూచర్ సిటీ గురించి వీడియోలు చేయడం ప్రారంభించినప్పుడు నన్ను ఎద్దేవా చేసిన చాలా మంది కూడా నా బాటలో ఫ్యూచర్ సిటీలోనే బిజినెస్ చేద్దామని చెప్పి వీడియోలు చేస్తూ రకరకాలుగా ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నన్ను కాంటాక్ట్ చేసి వారే సంఖ్య కూడా, అంటే నన్ను కాంటాక్ట్ చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది గత 2 ఏళ్లలో విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ. కొంతమంది నా అడ్వైస్తో ఇన్వెస్ట్ చేయడానికి, కొంతమంది కేవలం ఉచిత సలహాలు తీసుకోవడానికి, ఇట్లా చాలామంది కాంటాక్ట్ చేస్తుంటారు. వీళ్ళల్లో ఒక కామన్ ప్రశ్న ఏముంటుందంటే, అక్కడ మేము ప్లాట్లలో కాదు, మేము భూముల్లో ఇన్వెస్ట్ చేస్తాం, అంటే ఎకరాలలో కొంటాం అని. కొనొచ్చు అని కొంతమంది అడుగుతారు, కొంతమంది తీర్మానించుకుంటారు. నేను ఈ సమస్యలు ఉంటాయి అని చెప్పినా కూడా వాళ్ళ ఒక మాట అంటే బాగుండదు, వాళ్ళు పట్టించుకోరు. తలకెక్కదు అనాలి యాక్చువల్గా, బట్ పట్టించుకోరు. వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలా కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఒక 4 ఫ్యామిలీకి సంబంధించి వాళ్లకున్నది 2.5 ఎకరాలు అయితే, ఏకంగా దాని చుట్టుపక్కల ఉన్న 30 ఎకరాలు మావి అను ఫోర్జరీ పేపర్స్ సృష్టించి మోసం చేస్తే కేసు ఫైల్ అయింది 4 మీద. ఆల్మోస్ట్ ఈ 2-3 రోజుల దినపత్రికలు చూస్తే మీకు తెలిసిపోతుంది నేను చెప్పేది నిజమా కాదా అనేది. సో అట్లా ఎకరాలలో తీసుకుంటే దాంతోపాటు ఇంకొక ప్రమాదం ఏవైతే ఉందో, అంటే భూ సేకరణ కానీ భూ సమీకరణ కానీ ప్రాబ్లం ఉంది. కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకోండి. ల్యాండ్ పూలింగ్లో పోయినా పర్వాలేదు, ల్యాండ్ అక్విజిషన్లో పోయినా పర్వాలేదు, గవర్నమెంట్ ఎంత ఇస్తే ఎంత చాలు అనుకున్న వాళ్ళు తీసుకోండి అని చెప్పి చెప్తాను నేను చాలా చోట్ల. అయితే అలాంటి వారికి ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా చెప్పే సమాచారం చాలా చాలా ఊరట కలిగిస్తుంది రియల్గా. ఆ ఏంటి సమాచారం అనేది నేను ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాల సమావేశాలలో, అంటే అసెంబ్లీకి సంబంధించిన వర్షాకాల సమావేశాలలో, మాన్సూన్ సెషన్లో ప్రభుత్వం ఈ భూసేకరణకు సంబంధించి కీలకమైన చట్టాన్ని 2026 చట్టాన్ని తీసుకురాబోతోంది. ఆ చట్టానికి సంబంధించిన హైలైట్స్ ఏమిటి అంటే, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ సేకరణ కానీ, లేదా ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ సమీకరణ కానీ, అంటే సమీకరణ పూలింగ్, సేకరణ అక్విజిషన్, ఈ రెండింటికి సంబంధించి ఒక సమగ్ర చట్టాన్ని నేను చాలా కాలం, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చెప్పాను. కేంద్ర ప్రభుత్వం, నన్ను కలిసిన వాళ్ళకి చాలా మందికి గుర్తుంటుంది, కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ భూ సమీకరణకు సంబంధించిన విధి విధానాలను మార్చబోతోంది. దాన్ని రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. దాంట్లో రాష్ట్రం ఇంకా ఏమైనా వెసులుబాటు కల్పిద్దామనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాను చాలా రోజుల్లో. ఆల్మోస్ట్ 1 year నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ఈ సెప్టెంబర్లో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ మాన్సూన్ సెషన్లో, అంటే వర్షాకాల సమావేశాలలో దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఏమేం మార్పులు తీసుకురాబోతోంది, ఎన్ని విధాలుగా భూసేకరణ భూ సమీకరణ చేయబోతోంది, అదే సందర్భంలో ఉత్పన్నమయ్యే సమస్యలను అడ్రస్ చేయడానికి ఎన్ని రకాల యంత్రాంగాలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది, ఇలాంటి అంశాలు నేను క్లియర్గా చెప్తాను. ఈ ముసాయిదా బిల్లుకు సంబంధించిన చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ మీడియాకు లీక్ అయింది. ఆ సమాచారం ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ముసాయిదా బిల్ అంటే డ్రాఫ్ట్ బిల్లు. డ్రాఫ్ట్ బిల్లులో ఫైనల్గా కేబినెట్ ఏమైనా మార్పులు చేర్పులు చేయవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అధికార యంత్రాంగం రూపొందించి ప్రభుత్వం ముందుంచిన ముసాయిదా బిల్లు, డ్రాఫ్ట్ బిల్లుకు సంబంధించిన హైలైట్స్ నేను చెప్తున్నాను. రైట్, చెప్పే ముందు నేను పదే పదే చెప్తున్నట్టుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా కీలకమైన అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ వినండి, మళ్ళీ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. కేవలం రాజేష్ శర్మ చెప్తున్నాడు అని ఎవరు నమ్మరు, నమ్మొద్దు కూడా. సింపుల్గా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పడ్డది ఫస్ట్ జీవో నంబర్ 69 మార్చి 12, 2025 రోజు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1.5 year అనుకోండి దాదాపు. అప్పుడు వచ్చినప్పుడు 69 జీవో ప్రకారం 56 గ్రామాలను అందులో కలిపారు. 56 గ్రామాలు అటు మహేశ్వరంలో, అమన్గల్, కందుకూరు, ఇటు యాచారం, నోముల అండ్ ఇబ్రహీంపట్నం, ఈ ప్రాంతాలకు సంబంధించి, మండలాలకు సంబంధించి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం ఆశించిన భూములు, అంటే గత ప్రభుత్వం సేకరించిన 13,500 ఎకరాలకు తోడు ఇంకొక 30,000 ఎకరాలు సేకరించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసింది. గ్రౌండ్లోకి దిగిన తర్వాత ఈ గ్రామాలను అందులో కలిపిన తర్వాత అసలు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడ ఉంది అని చెప్పి లెక్కేసుకుంటే అక్కడ కొంత ఉండి ఓవరాల్గా ప్రభుత్వం అనుకున్న స్థాయిలో భూసేకరణ సాధ్యం కాదు అని తేలింది. పర్టికులర్గా
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కొద్దిగా న్యూస్ రెగ్యులర్గా చదివే వాళ్ళకి తెలుస్తుంది, న్యూస్ చదివే వారికి ఇది అర్థం కాదు కూడా. కాగ్ అంటే కాగ్ రిపోర్ట్ అంటారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులను ప్రతి సంవత్సరం సమీక్షించి ఒక నివేదిక తయారు చేస్తుంది. ఆ సమీక్షలో భాగంగా ఏదైనా డౌట్స్ వస్తే సంబంధిత డిపార్ట్మెంట్ని, సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులను సంప్రదించి వివరాలు తీసుకొని ఆ నివేదిక ఎవ్రీ ఇయర్ ప్రచురిస్తూ ఉంది కాగ్. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక ఏదైతే మన బడ్జెట్ ఉంటుందో యాన్యువల్ బడ్జెట్కు ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఈ కాగ్ రిపోర్ట్ను అసెంబ్లీలోను అదే రకంగా కౌన్సిల్లోను ప్రవేశపెడతారు. దాని రిపోర్ట్స్ అందరి సభ్యులకు ఇస్తారు. అది మీడియాలో కూడా హైలైట్స్ వస్తాయి దానికి సంబంధించి. అంటే రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి ఎలా ఉంది, గ్రోత్ రేట్ ఎలా ఉంది, కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ శాఖకు ఎంత కేటాయిస్తే ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టలేదు, ఎందుకు ఖర్చు పెట్టలేదు, ఇవన్నీ ఉంటాయి. సో అట్లాంటి ఆ కాగ్ రిపోర్టుకు రెవెన్యూ శాఖ అధికారులు చెప్పారు. ఎందుకంటే మీరు అక్కడ ప్రతిపాదించిన ప్రాంతంలో భూసేకరణ కొన్ని ఏరియాలలో చేయడం లేదు. దేనికి అంటే శ్రీశైలం రోడ్డు వైపు భూసేకరణ సాధ్యం కాదు. బికాజ్ వందలాది లేఅవుట్లు ఉన్నాయి అక్కడ, హెచ్ఎండిఏ కావచ్చు, డిటిసిపి కావచ్చు, వాటిల్లో లక్షలాది మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు భూసేకరణ చేయాలని ఆ లేఅవుట్లను రద్దు చేసి భూసేకరణ చేస్తే లక్షల మంది రోడ్డు ఎక్కుతారు, తద్వారా ప్రభుత్వానికి ఒక అపఖ్యాతి మిగులుతుంది. కాబట్టి ఆ ఏరియాలో భూసేకరణ వద్దు అని చెప్పారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే, కావాలంటే నేను చెప్తున్నది నిజమా కాదా చెక్ చేసుకోవాలంటే మీరు సింపుల్గా ఇవాళ ChatGPTలు వచ్చినాయి, AI టెక్నాలజీలు వచ్చినాయి, దేనిలో అయినా కొట్టండి మీరు. గత సంవత్సరానికి సంబంధించి అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్టుని గనక చూస్తే, అంటే 2025-26 సంవత్సరంలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్ట్ అంటే అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ ఉంటుంది. ఆ ప్రీవియస్ ఇయర్స్ సంబంధించిన దాన్ని మీరు ఎక్కడన్నా ChatGPTని అడిగి చాలు, అది మొత్తం క్రాస్ చెక్ చేసి తీసుకొస్తుంది, పూర్తి సమాచారాన్ని మీ ముందు పెడుతుంది. నేను చెప్పింది వాస్తవం కాదో తెలిసిపోద్ది. సో శ్రీశైలం రోడ్డు వైపు భూసేకరణ సాధ్యం కాదు కాబట్టి కొన్ని ప్రాంతాలను మినహాయించాల్సి వస్తుంది. కాబట్టి అదనంగా కొన్ని గ్రామాలను ఇందులో కలపాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారికి సూచించారు. దాంట్లో భాగంగా మళ్ళీ కొన్ని గ్రామాలను కలిపారు. ఇందులో మళ్ళీ 2 కిటుకులు ఉన్నాయి. ఒకటి భూసేకరణకు అనుకూలమైన గ్రామాలను ఎంపిక చేయడం ఒకటి, ఆ గ్రామాలను కలపడం ఒకటైతే, కొన్ని రాజకీయపరమైన ఒత్తిడిల కారణంగా కూడా మహేశ్వరం లాంటి మండలానికి సంబంధించిన కొన్ని గ్రామాలను కలిపారు. నిజానికి మహేశ్వరం గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపడం వల్ల భూసేకరణకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇక అది మనకు తెలుసు, మహేశ్వరం ఏరియా ఎలా ఉంటుంది, ఎంత డిమాండ్ ఉంటుంది, ఎంత డబ్బులు కావాలని. కాబట్టి సాగర్ రోడ్డు వైపు యాచారం మండలంలోని మిగిలిన గ్రామాలను కలిపారు. తర్వాత మాల్ ప్రాంతంలోని కొన్ని గ్రామాలను కలపడానికి ఇప్పుడు ముసాయిదాలు సిద్ధమవుతున్నాయి, గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి. లోకల్ ఎమ్మెల్యేకు ఆ బాధ్యతను ముఖ్యమంత్రి అప్పగించాడు. కాబట్టి అటువైపు ఎక్స్టెండ్ చేయడం వల్ల ప్రస్తుతం 71 గ్రామాలకు, భవిష్యత్తులో 86 గ్రామాలకు ఇది చేరుకుపోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ భూసేకరణకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నిజానికి ఫస్ట్ ఫేజ్ 13,440 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం చేతిలో ఉందో దానిని కంపెనీలకు కేటాయిస్తున్న ప్రాసెస్ కొనసాగిస్తూనే మిగిలిన భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఇస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని TGIIC, ఏ సంస్థ అయితే కంపెనీలకు ల్యాండ్ కేటాయిస్తుందో, TGIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, దానికి ప్రభుత్వ భూములను, ఏ శాఖకు సంబంధించిన భూములు అయితే ఆ శాఖను దానికి అప్పగిస్తున్నారు. అది కంపెనీలకు అందించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇది కాకుండా పట్టా భూముల సేకరణకు కూడా కొన్ని చోట్ల ఏర్పాట్లు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేడిపల్లి పక్కనే ఉన్న కొత్తపల్లి గ్రామంలో 930 ఎకరాల పట్టా భూములను సేకరించడానికి మొన్న ఆగస్టు 3వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూసేకరణ విభాగం. దాన్ని ఆగస్టు 6వ తేదీన అన్ని దినపత్రికల్లో ప్రచురించారు. కొత్తపల్లి గ్రామంలో 930 ఎకరాలు పట్టా భూములు. ఈ రకంగా చాప కింద, అంటే పెద్ద పెద్ద స్థాయిలో అనౌన్స్ చేయకుండా చాప కింద నీరులా భూసేకరణ చేసుకుంటూ వెళుతుంది. ఎప్పుడైతే పట్టా భూముల సేకరణ మొదలయ్యిందో అప్పుడే మళ్లీ రాజకీయపరమైన ఒత్తిళ్లు, గ్రౌండ్ లెవెల్లో ప్రజా సంఘాల గొడవలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు అక్కడ గ్రామాల ఆ రైతులను ఎగదోయడం, ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. దీన్ని కౌంటర్ చేయడానికి, దీన్ని ఎదుర్కోవడానికి భూసేకరణ ఫ్యూచర్ సిటీ విషయంలో ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి ఇప్పుడు సమగ్ర చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది నేను నేపథ్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సేమ్ టైం ఇంకొక మాట చెప్తున్నాను. ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన భూములు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వ గడువు ముగిసే నాటికి, అంటే 2028 డిసెంబర్ నాటికి ఆ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వ అధినేతలు ఉన్నారు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు.
కాబట్టి వచ్చే 5 ఏళ్లలో డెవలప్ అయ్యేది ఫస్ట్ ఫేజ్. ఆ ఫస్ట్ ఫేజ్ ఎక్కడా, ఏ గ్రామాలు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది, ఇది తెలుసుకుని ఇన్వెస్ట్ చేయమని కోరుతున్నాను. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ జెన్యూన్ ఏరియా, ఫస్ట్ 5-6 ఏళ్లలో డెవలప్ అయ్యే ఏరియా, అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్ 12, 13, 14కి దగ్గరలో ఉన్న డెవలప్ అయిన ఏరియా, దాంతోపాటు అతి తక్కువ ధరకు వచ్చే కొన్ని అగ్రికల్చర్ కన్వర్టెడ్ ల్యాండ్స్ ఉంటాయి. అంటే నాలా కన్వర్టెడ్ చేస్తారు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ అంటారు. వాటిని కన్వర్ట్ చేసిన ల్యాండ్స్ కూడా మనకు కందుకూరు పక్కనే ఉన్నాయి. తర్వాత అటు జేపీ దర్గా దగ్గర ఉన్నాయి, అది కూడా ఆల్మోస్ట్ మనకు మహేశ్వరం నుంచి దగ్గరే వస్తుంది, మరీ దూరం కాదు. ఇట్లాంటి ఏరియాలో తర్వాత RRR గ్రోత్ కారిడార్కి సంబంధించి కూడా చాలా కీలకమైన అప్డేట్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. రైట్. దీంతో పాటు ఇంకొక 2 చిన్న అనౌన్స్మెంట్స్. ఒకటి, తుక్కుగూడ దగ్గర ఏదైతే ఫ్యూచర్ సిటీకి, ఫ్యాక్స్కాన్కి, ఫ్యాబ్ సిటీకి, ఈసిటీ 1కు, ఈసిటీ 2కు, అదే రకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు, వీటన్నింటికి సెంట్రిక్గా ఉన్న తుక్కుగూడలో హై రైజ్ అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. 2028లో హ్యాండ్ ఓవర్ చేసే ప్రాజెక్టు ఒకటి ఉంది, 2030లో హ్యాండ్ ఓవర్ చేసే ప్రాజెక్టు ఉంది. ఇప్పుడైతే అందుబాటు ధరల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో అవి రెసిడెన్షియల్ పర్పస్ ఉపయోగపడవచ్చు, లేదా అఫీషియల్ పర్పస్లో, ఆఫీస్ పర్పస్లో కూడా ఉపయోగపడవచ్చు. అలాంటి ఏరియాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు ఒక చిన్న అనౌన్స్మెంట్, ఎవరైనా జాతీయ రహదారుల మీద పెట్రోల్ బంకులు కానీ, లేదా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కానీ పెట్టుకోవాలని అనుకున్నవారు, లేదా హోటల్స్ లాంటివి నిర్మించాలనుకున్న వారికి హైదరాబాద్ నుంచి నాందేడ్కు వేసిన కొత్త నేషనల్ హైవేకి ఆనుకొని, సర్వీస్ రోడ్డుకు ఆనుకునే దాదాపు 11 గుంటలు 11 గుంటలు అంటే ఆల్మోస్ట్ 22 గుంటల స్థలం సర్వీస్ రోడ్ ఆనుకొని ఉంది. వెరీ రీజనబుల్ ప్రైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నప్పుడు కాంటాక్ట్ చేయండి. రైట్. ఇక భూసేకరణకు సంబంధించి ఇది ఫాస్ట్గా చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. యజమాని సమ్మతితోనే భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం ఆ చట్టానికి సంబంధించిన కీలకమైన అంశం. దీన్ని ఎలా సాధిస్తారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మొత్తం యాక్చువల్గా ఈ పాయింట్ నేను చివరిలో చెప్పాలి. అసలు యజమానికి ఏంటి బెనిఫిట్ అది చెప్పాలి యాక్చువల్గా. ఎందుకంటే భూసేకరణలో నష్టపోతున్నామని చాలా మంది అభిప్రాయపడతారు. ఎందుకంటే మేము మార్కెట్ ప్రకారం కొంటే మాకు ప్రభుత్వ రేట్ ఇస్తే ఏం సరిపోతుంది, ప్రభుత్వ రేట్ ఇవ్వడం కాదు, ప్రభుత్వ రేటు కొన్ని 3-4 రేట్లు ఇచ్చినా సరిపోదు. ఎందుకంటే కొన్ని చోట్ల 10 కోట్లు ఉన్న చోట మీరు 40 లక్షలు 50 లక్షలు ఇస్తామంటే కుదరదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సిటీ తీసుకోండి. 2 ఏళ్ల క్రితం 80 లక్షలు, ₹1 కోటి చెప్పిన జాగాలో ఇప్పుడు 2.5 కోట్లు చెప్తున్నారు. సో అలాంటి ప్లేస్లో మార్కెట్ ధర పెట్టి ఎవరైనా కొంటే ప్రభుత్వం ఆ అమౌంట్ చేతిలో పెట్టింది అనుకోండి, అక్కడ ఎంత ఉంది తెలుసా? గవర్నమెంట్ వాల్యూ మొన్న పెంచిన తర్వాత కూడా 2,75,000 ఉంది. 2,75,000కు 5 రేట్లు ఇవ్వని, 10 రేట్లు ఇవ్వని, 27-30 లక్షలు ఇవ్వని, బట్ 2.5 కోట్లు ఉంది అక్కడ పరిస్థితి. అందుకే నేను భూములు కొనే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించమని చెప్తూ ఉంటాను. బట్ ఇప్పుడు దీంట్లో కొంత క్లారిటీ వస్తుంది. పూలింగ్లో ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఆ ల్యాండ్కి సంబంధించిన టైటిల్ని వాళ్లకు ఇవ్వబోతున్నారు. ఇది ఎలా అనేది యాజమాన్య హక్కులకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. ముఖ్యంగా వివాదాల పరిష్కారానికి కూడా ఒక ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. కీలక ప్రతిపాదనలతో సిద్ధమవుతున్న ముసాయిదా బిల్లు తప్పనిసరిగా భూసేకరణకు బదులుగా భూ యజమానుల అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చేలా భూ సమీకరణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. నేను దీంట్లో ఎన్ని రకాలుగా ఇది చేస్తారనేది నేను చివరిలో చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ముందైతే దీనికి సంబంధించిన హైలైట్స్ చెప్తాను. సో భూసేకరణలో భూమిని కోల్పోయే వ్యక్తులుగా కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా భూ యజమానులను మార్చడం, భూమి విలువ పెరుగుదలలో వారికి వాటా కల్పించడం, యాజమాన్య హక్కులకు రక్షణ కల్పించడం, వివాదాలకు ప్రత్యేకమైన న్యాయపరమైన వేదిక ఏర్పాటు చేయడం వంటి కీలకమైన ప్రతిపాదనలు ఉన్నాయి. దీని బిల్లును ఏమంటున్నారంటే తెలంగాణ సమగ్ర ప్రాంత అభివృద్ధి ప్రణాళిక బిల్లు 2026, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ బిల్ 2026. దీంట్లో ఏంటంటే ల్యాండ్ పూలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చట్టపరమైన వ్యవస్థ తీసుకొస్తారు. అక్రాస్ ద స్టేట్ సేమ్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఉంటుంది భూ సమీకరణకు సంబంధించి. హెచ్ఎండిఏ కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, అదే రకంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, అదే రకంగా యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ ఉంది. వీటితో పాటు కొన్ని పాత జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ అనుకోండి, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా ఉంది, నిజామాబాద్ నుడా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ అన్నింటికి వర్తిస్తూ స్థానిక సంస్థలు అదే రకంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దీనికి సంబంధించి ఆ రకరకాల సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా చేయాలని చూస్తున్నారు. పట్టా కానీ, అసైన్మెంట్ ల్యాండ్ కానీ, సీలింగ్ ల్యాండ్ కానీ, మిగులు భూములు కానీ, భూదాన్ కానీ, ప్రభుత్వ భూములు కానీ అన్నింటికీ ఇది వర్తిస్తుంది అనేది డిసిజన్ తీసుకున్నారు.
భూ యజమాని సమ్మతి లేకుండా ఏ భూమిని ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదనలో చేర్చరాదు. ఒక భూమికి ఒకరి కంటే ఎక్కువ మంది యజమానులుంటే ఇతర భాగస్వాముల అంగీకారం లేకుండా వారి యాజమాన్య హక్కులు లేదా వాటాల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. సమీకరణ పూర్తయ్యాక అభివృద్ధి చేసిచ్చే ప్లాట్లో టైటిల్కు పూర్తిగా భరోసా, చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది. రైట్. తర్వాత ఫిర్యాదులు, వివాదాల పరిష్కారానికి ప్రత్యేక అప్పీళ్ల బోర్డు ఉంటుంది. అప్పీలేట్ అథారిటీ లైక్ రెరాలాగా అప్పీలేట్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. విధుల్లో ఉన్న లేదా పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి అధ్యక్షతన ఈ బోర్డు పనిచేయాలి. మరో 2 న్యాయ నిపుణులు సభ్యులుగా ఉండాలి. సాక్షులకు సమన్ల జారీ, విచారించడం, అవసరమైన ఆదేశాలు ఇవ్వడం వంటి సివిల్ కోర్టు అధికారాలు ఈ బోర్డుకుంటాయి. పవర్ లేకుండా బోర్డు ఏర్పాటు చేస్తే ఉపయోగమే ఉంది. బోర్డు నిర్ణయమే తుది అప్పీలేట్ నిర్ణయంగా పరిగణిస్తారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించే రాజ్యాంగబద్ధ హక్కు మాత్రం యథాతథంగా ఉంటుంది. అంటే లోయర్ కోర్ట్స్కు వెళ్ళడానికి కాదు, అప్పర్ కోర్ట్స్ వెళ్ళడానికి, హైకోర్టు కంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ విధానం ఎలా పనిచేస్తుంది చెప్తాను. ఆ తర్వాత ఫిర్యాదుల పరిష్కారానికి ఎలాంటి మెకానిజం ఉంది చెప్తాను. చివరిలో ఎన్ని విధాలుగా చేస్తారని చెప్తాను. రైట్. భూసేకరణ సమీకరణ పథకం ఎలా పనిచేస్తుందంటే నిర్దిష్ట ప్రాంతంలో భూములను సర్వే చేసి రికార్డు చేస్తారు. అందరి భూముల్ని కలిపి ఉంచుతారు. భూముల్ని రీకాన్స్టిట్యూట్ చేస్తారు. ప్రతి యజమానికి వారిచ్చిన భూమి విస్తీర్ణానికి అనుగుణంగా అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్ ఇస్తారు. సమీకరించిన భూముల్లో రోడ్లు, నీరు, కరెంటు, పార్కులు, ఓపెన్ స్పేస్ వంటి మౌలిక సదుపాయాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తారు. భూ సమీకరణ కమిటీ సిఫార్సులను ముసాయిదాల బిల్లులో చేర్చి ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీకి, ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్కి వెళుతుంది. అక్కడ ఆమోదం పొందిన అనంతరం శాసనసభలో ప్రవేశపెడతారు. రైట్. అది కథ జరుగుతుంది. ఇక కంప్లైంట్స్ వస్తే ఏం చేస్తారు? కంప్లైంట్స్ వస్తే 2 రకాల పరిష్కార దిశ ఉంటుంది. 2 రకాలు. ఒకటి, పథకం రూపకల్పన దశలో ఎవరైనా టెక్నికల్ అప్రైజల్ కమిటీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించవచ్చు. పథకానికి ఆమోదం లభించిన తర్వాత కూడా ఆ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయవచ్చు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీకి కంప్లైంట్ చేయాలి. ల్యాండ్ పూలింగ్లో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాష్ట్ర గెజెట్, తర్వాత తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికలు, అలాగే ఆన్లైన్లో తప్పనిసరిగా ప్రచురించాలి. ఆన్లైన్ అంటే రిలేటెడ్ వెబ్సైట్లో. సో ఇది ఓవరాల్గా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత హైలైట్ ఏంటంటే ఇప్పుడు కావాల్సింది హైలైట్, ఎన్ని రకాలుగా ల్యాండ్ పూలింగ్ చేస్తారు? ఇది కూడా 2 రకాలుగా చేస్తారు. ఒకటి సిఎల్పి, 2 జిఎల్పి. సిఎల్పి అంటే కాన్సెంట్ ల్యాండ్ పూలింగ్. అంటే ఆ కన్సర్న్డ్ భూములకు సంబంధించిన యజమానుడు పూర్తి స్థాయిలో సమ్మతి తెలిపిన తర్వాత సమ్మతి ఆధారంగా జరిగే ల్యాండ్ పూలింగ్, కాన్సెంట్ బేస్డ్ ల్యాండ్ పూలింగ్. రైట్. ఆ తర్వాత రెండవది జిఎల్పి. జిఎల్పి అంటే గైడెడ్ ల్యాండ్ పూలింగ్. అధికార సంస్థ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానం చేపడుతుంది. ఇందులో భూ యజమాని ఆమోదం తప్పనిసరి కాదు. అంటే కొన్నిసార్లు మరీ మొండికేసిన టైంలో ఇట్లాంటివి కూడా చేయాల్సి వస్తుంది అనమాట. ఇందులో భూ యజమాని ఆమోదం తప్పనిసరి కాదు. అయితే చట్టంలో పేర్కొన్న సందర్భాలలో సమ్మతి అవసరం. జిఎల్పిని కొత్త నగరాల నిర్మాణం, పట్టణ విస్తరణ, రవాణా ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిపాదించారు. అంటే ఈ కేటగిరీకే ఫ్యూచర్ సిటీ వస్తుంది. సో ఫ్యూచర్ సిటీలో జరగబోయేది జిఎల్పి, గైడెడ్ ల్యాండ్ పూలింగ్. సో గైడెడ్ ల్యాండ్ పూలింగ్ అంటే మీరు ల్యాండ్ ఒప్పుకోకపోతే ఈ అన్ని క్లాజుల మీద తీసుకొట్టేస్తారనమాట. తర్వాత సిఎల్పిలో ఏముంటుందంటే ఈ పథకంలో భూ యజమానులు లేదా వారు అధికారం ఇచ్చిన ప్రతినిధులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిని సమీకరిస్తారు. ఇందులో భూ యజమానుల ఆమోదం 100% తప్పనిసరి. సో ఇది 2 రకాలుగా ఉంటుంది. సిఎల్పి అంటే కాన్సెంట్ బేస్డ్ ల్యాండ్ పూలింగ్, అదే రకంగా గైడెడ్ ల్యాండ్ పూలింగ్ 2 ఉంటాయి. ఆ తర్వాత వివాదాల పరిష్కారానికి 2 అంచెల వ్యవస్థ ఉంటుంది. ఆ తర్వాత భూ సమీకరణకు సంబంధించి కూడా ఒక సిస్టమ్ ప్రకారం చేస్తారు. రైట్. ఇది ఓవరాల్గా జరుగుతున్న ప్రతిపాదన భూ సమీకరణకు సంబంధించి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఎకరాల్లో భూములు కొనాలా, ఫ్యూచర్ సిటీకి దూరంగా కొనాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఫ్యూచర్ నాట్ వైజ్ అయితే ఫ్యూచర్ సిటీలో అప్రూవ్డ్ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడమే కరెక్ట్. అది కూడా ఎక్కడైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఆ ఏరియా తెలుసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.